హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్లో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈఎఫ్ లెన్స్, ఆర్ఎఫ్ లెన్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గురించి మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. మరి ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది, సో దట్ యూ డోంట్ మిస్ మై అప్డేట్స్. మరి ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్దామా? ఫ్రెండ్స్, మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా లెన్స్ సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం అన్నమాట. అందులో ఒక ఎపిసోడ్లో నేను ఎస్పెషలీ క్యానన్ కెమెరా బాడీకి సంబంధించి లెన్స్ మౌంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. అందులో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే బేసిక్లీ సోఫార్ క్యానన్ డిఎస్ఎల్ఆర్ కెమెరాకి లెన్స్ మౌంట్స్ రెండు రకాలుగా ఉంటుంది. క్యానన్ డిఎస్ఎల్ఆర్ కెమెరా బాడీస్కి లెన్స్ మౌంట్ అని ఉంటుంది. ఆ లెన్స్ మౌంట్ అనేది 2 టైప్స్ ఉంటుంది. సో లెన్స్లు కూడా 2 రకాలు ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంట్స్కి ఫిట్ అయ్యేటట్టు. సో ఇన్ షార్ట్, మనకి క్యానన్ డిఎస్ఎల్ఆర్ కెమెరాకి సంబంధించి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్స్లు ఉండేవి, ఈఎఫ్, ఈఎఫ్ఎస్ లెన్స్లు. ఓకే, బట్ ఇవి రెండు ఈఎఫ్ లెన్స్లే అంటాం అనమాట. కాకపోతే ఈఎఫ్ఎస్ అనేది జస్ట్ ఎక్స్టెన్షన్ అనుకుందాం. ఓకే, ఈఎఫ్ఎస్ అన్నది ఓన్లీ ఈఎఫ్ఎస్ మౌంట్స్కే సూట్ అవుతుంది. ఓకే, లో ఎండ్ మోడల్స్ అనుకుందాం. సో ఈఎఫ్ఎస్ అనేది లో ఎండ్ మోడల్స్కి సపోర్ట్ చేసే లెన్స్లు. ఓకే, మౌంట్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. అండ్ వేరాజ్ ఈఎఫ్ మౌంట్ వచ్చి ఇట్స్ అ హై ఎండ్ మోడల్స్ అనమాట. ఓకే, సే 5D 1DX ఇవన్నీ ఈఎఫ్ మౌంట్స్ ఉంటుంది, ఈఎఫ్ లెన్స్లు సూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ లేదంటే కనుక ఆ వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. ఓకేనా? సో ఇన్ షార్ట్, సో ఫార్ మనకి అవగాహన ఏంటంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా లెన్స్లు వచ్చి ఎస్పెషల్లీ క్యానన్ బ్రాండ్కి సంబంధించి డిఎస్ఎల్ఆర్ కెమెరా లెన్స్లు వచ్చి ఈఎఫ్ లెన్స్లు అంటాం అనమాట. ఓకే, అయితే ఈ మధ్య ఆర్ఎఫ్ లెన్స్లు అన్నది వింటున్నాం. ఇక్కడ మన ప్రశ్న ఎదురైందనమాట. ఈ ఆర్ఎఫ్ లెన్స్ ఏంటి కొత్తగా, ఈఎఫ్ లెన్స్, ఆర్ఎఫ్ లెన్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నదే మనం తెలుసుకోబోతున్నాం. అసలు విషయం ఏంటంటే మన డిఎస్ఎల్ఆర్ అన్నది ఈ టెక్నాలజీ వచ్చి చాలా కాలం అయిందనమాట. సో ఎప్పటి నుంచో ఈ డిఎస్ఎల్ఆర్ టెక్నాలజీ ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కెమెరా బ్రాండ్, క్యానన్ కావచ్చు, నైకాన్ కావచ్చు, సోనీ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ బ్రాండ్ కావచ్చు. సో ఏమైందంటే మీరు రీసెంట్గా మీకు అవగాహన ఉంటే కనుక సోనీ నుంచి ఒక పెద్ద రెవల్యూషనరీ మార్కెట్ స్టార్ట్ అయిందనమాట. అదేంటంటే మిర్రర్లెస్ కెమెరాస్ తీసుకురావడం జరిగింది. సో దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. సో బిగ్ కాంపిటీషన్ ఎదురైపోయింది అనమాట కెమెరా మార్కెట్లో. సో సోనీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ విత్ మిర్రర్లెస్ టెక్నాలజీ. సో మనకి డిఎస్ఎల్ఆర్ కాకుండా డిఎస్ఎల్ఆర్ టెక్నాలజీ బదులు మనకి అప్గ్రేడెడ్ టెక్నాలజీ వచ్చింది, మిర్రర్లెస్ టెక్నాలజీ. సో మిర్రర్లెస్ కెమెరాస్ రావడం మొదలైందనమాట. ఎస్పెషలీ సోనీ వచ్చి చాలా ఎఫిషియెంట్ కెమెరాస్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఒక కొత్త టెక్నాలజీ వస్తే జస్ట్ లైక్ మన ఫోన్స్ లాగా వేరే కంపెనీస్ కూడా అవి అడాప్ట్ చేసుకుంటాయి అనమాట. సో ఆ రకంగా మిర్రర్లెస్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని నైకాన్ అండ్ క్యానన్ కూడా న్యూ కెమెరా బాడీస్ రిలీజ్ చేయడం జరిగింది. సో బికాజ్ ఇట్ ఈస్ న్యూ టెక్నాలజీ, కెమెరా బాడీ బిల్ట్ కూడా డిఫరెంట్ టెక్నాలజీ ఉంటుంది అనమాట, కంప్లీట్ కెమెరా బాడీ టెక్నాలజీ. సో లెన్సులు కూడా వాళ్ళు దానికి తగ్గట్టు ఆప్టిమైజ్డ్ వర్షన్ ఆఫ్ లెన్సులు తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ క్యానన్కి సంబంధించిన మిర్రర్లెస్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీకి ఫిట్ అయ్యే ఆప్టిమైజ్డ్ లెన్స్లు ఏవైతే తయారు చేస్తారో వాటిని ఆర్ఎఫ్ లెన్స్లని పిలవడం జరిగిందనమాట. సో ఆర్ఎఫ్ లెన్స్ అంటే మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎఫ్ లెన్స్ అంటే మిర్రర్లెస్ బాడీకి, క్యానన్ సంబంధించిన మిర్రర్లెస్ బాడీకి మనం యూజ్ చేసే లెన్స్లని ఆర్ఎఫ్ లెన్స్లు అంటారు. ఓకే, ఈఎఫ్ లెన్స్లు అంటే డిఎస్ఎల్ఆర్, సో ఫార్ మనం వాడుతున్న డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి ఫిట్ అయ్యే లెన్స్లని ఈఎఫ్ లెన్స్లని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి
24 to 105 mm EF లెన్స్. ఓకే, RF లెన్స్ అనేది నా దగ్గర లేదు, ఎందుకంటే నా దగ్గర మిర్రర్లెస్ కెమెరా బాడీ అయితే లేదు. సో ఇన్ షార్ట్, RF లెన్స్ అంటే కెనాన్ మిర్రర్లెస్ బాడీకి సెట్ అయ్యే తయారు చేయబడ్డ లెన్స్ని RF లెన్స్ అంటారు. ఓకే, EF లెన్స్ సోఫార్ మనం DSLR కెమెరాస్కి, కెనాన్ DSLR కెమెరాస్కి వాడుతున్న లెన్స్ని EF లెన్స్ అంటారు. ఆ EF లెన్స్ EFS లెన్స్ కూడా కావచ్చు. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో అది ఫ్రెండ్స్, చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఇక్కడ వరకు అయితే. ఇక ఇంకొక చిన్న విషయం చెప్పి మనం ఈ ఎపిసోడ్ ముగిద్దాం. అదేంటంటే పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి EF లెన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుందా, RF లెన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుందా అన్న విషయం ఒక చిన్న పాయింట్ చెప్పి మనం ఈ సెషన్ ముగిద్దాం. సో ఆబ్వియస్లీ RF లెన్స్ అన్నది ఇట్ ఈస్ మోర్ ఆప్టిమైజ్డ్ రీసెంట్ టెక్నాలజీ. సో డెఫినెట్గా మనం EF లెన్స్లతో పోలిస్తే RF లెన్స్లు వచ్చి మోర్ షార్ప్ రిజల్ట్స్ వస్తాయి. బికాస్ RF లెన్స్ అనేది బిల్ట్ యూజింగ్ న్యూయర్ టెక్నాలజీ, అప్డేటెడ్ టెక్నాలజీ అనమాట. అగైన్ ఈ RF లెన్స్లు వచ్చి దే వర్క్ గ్రేట్ విత్ మిర్రర్లెస్ బాడీస్. సో ఆ కాంబినేషన్లో వచ్చే రిజల్ట్స్ వచ్చి బెస్ట్ ఉంటాయి. ఆబ్వియస్లీ దాంతో పోలిస్తే మనకి కొంచెం తక్కువ క్వాలిటీ ఉండొచ్చు, బట్ మన హ్యూమన్ ఐస్కి pretty much సేమ్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ డీటెయిల్గా చూస్తే కనుక RF లెన్స్లు డెఫినెట్గా దే అవుట్ పర్ఫామ్. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. సపోజ్ మనం కెనాన్ సంబంధించి ఒక న్యూ కెమెరా బాడీ దట్టు మిర్రర్లెస్ తీసుకున్నా, మరి నా దగ్గర ఉన్న సోఫార్ EF లెన్స్లన్నీ వేస్టా, నేను కాంట్ ఐ యూజ్ ఇట్ అంటే కనుక నో, దే హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ అడాప్టర్ టెక్నాలజీ. సో అడాప్టర్స్ అమ్ముతారు అనమాట. అదేంటంటే ఈ అడాప్టర్ పెట్టి దానికి ఈ EF లెన్స్ మనం ఏదైతే ఉందో దీన్ని కూడా మనం మిర్రర్లెస్ కెమెరా బాడీకి యూజ్ చేయొచ్చు విత్ అడాప్టర్ తోటి. బట్ మనకి RF లెన్స్లతో పోలిస్తే ఈ అడాప్టర్ పెట్టి మనం EF వాడితే కనుక కంపాటబులే, కానీ బెస్ట్ రిజల్ట్స్ మాత్రం ఆ కాంబినేషన్లో వస్తాయి. RF వర్క్స్ బెస్ట్ విత్ మిర్రర్లెస్. ఓకే, ఇది వచ్చి మనకి కంపాటబిలిటీ అంతే. ఓకే, అది విషయం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒక కొత్త విషయం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్ బాయ్.